పూర్తిగా అక్రమ నిర్మాణాలపై చర్యల లేక సెటిల్మెంట్ వ్యాపారంగా సాగుతుందనేది ప్రధానంగా ఫిర్యాదు వస్తే తూతూ మంత్రంగా కూల్చివేతలు, జవహర్ నగర్ లో అక్రమ నిర్మాణాలు, కూల్చిన 200 ఇళ్ల స్థానాల్లో మళ్ళీ కొత్త నిర్మాణాలు, కూల్చివేతలు తూతూ మంత్రంగానే జరుగుతున్నాయి. ఒక్కో ఇంటికి 3 నుండి 5 లక్షల వరకు వసూళ్లు, పిల్లల నిర్మాణానికి మరొక రేటు, కూల్చిన చోటే కొత్త నిర్మాణాలు ప్రత్యక్షం. ఆర్ఐ భాగోతం ఇక్కడ బట్టబయలైతుంది. సమగ్ర విచారణ చేర్పండి కలెక్టర్ సాబ్ అంటూ ప్రజలు కలెక్టర్ని అయితే అభ్యర్థిస్తున్నారు. వసూళ్ల దందాకు పాల్పడిన ఆర్ఐ సత్యనారాయణ అసలు కథ ఏందో ఒకసారి చూద్దాం. కాప్రా ఆర్ఐపై విచారణ చేపట్టండి, అసలు నిజాలు రాబట్టండి. ఆర్ఐ అరాచకం, అక్రమ నిర్మాణాల్లో లక్షల్లో వసూళ్లు, ఆర్ఐ చేతివాటాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈయన ఫిర్యాదు వస్తే తూతూ మంత్రంగా కూల్చివేతలు, వసూళ్లు, కూల్చివేతలపై స్థానికుల అనుమానాలు, సమగ్ర విచారణ కోరుతున్న ప్రజలు. కట్ చేస్తే ఆర్ఐ కూల్చిన 200 అక్రమ నిర్మాణాల్లో కొత్త ఇల్లులు ప్రత్యక్షం. జవహర్ నగర్ లో అక్రమ నిర్మాణాల వ్యవహారం తీవ్ర కలకలం. అక్రమ నిర్మాణాలకు ఒత్తాసు పలికి ₹1 కోట్ల వసూలు చేశాడన్న ఆరోపణలు. తహసీల్దార్కు తెలిసే జరుగుతుందా? ఈ అక్రమ నిర్మాణాలకు తహసీల్దార్ పేరు వాడడంపై రెవెన్యూలో తీవ్ర చర్చ. ఈ అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్న ఆ రెవెన్యూ అధికారి ఎవరు? ఆర్ఐ సత్యనారాయణ అక్రమ వసూళ్లపై గతంలోనే అనేక ఫిర్యాదులు. తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఆర్థిక సెటిల్మెంట్లు, రేకుల రూమ్ కు ఓ రేటు, పిల్లర్ల నిర్మాణానికి మరొక రేటు. ₹1 కోట్ల వసూలు చేస్తున్న ఆర్ఐపై విచారణ వెంటనే చేపట్టండి అని నిలదీస్తున్న స్థానికులు. తహసీల్దార్ కార్యాలయం సాక్షిగా నేటితరం దినపత్రికకు దొరికిన ఆర్ఐ సెటిల్మెంట్ల వసూళ్ల దందా చిత్రాలు. ఒక్కో ఇంటికి 3 నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణ. జవహర్ నగర్ లో అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ విచారణ జరిపితే బైర్లు కమ్మే అసలు నిజాలు బయటకు వస్తాయి. కలెక్టర్ సాబ్ జర ఈ అక్రమ వసూళ్ల కాప్రా ఆర్ఐపై విచారణ చేపట్టండి అని కాప్రా ఆర్ఐ తన చేతి వాటాన్ని చూపిస్తున్న ఒక్కో ఇంటికి ఎంతెంత వసూలు చేస్తుండో ఇలా మన పేపర్కి దొరికిపోయాడు. మొత్తం పూర్తిగా ఒక్కో ఇంటికి 3 నుంచి 5 లక్షల వరకు ఇక్కడ నేటితరం దినపత్రికకు అడ్డంగా దొరికిపోయాడు ఈ ఆర్ఐ. ఇక్కడ చూడండి, జవహర్ నగర్ చెరువు ప్రాంతం ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలు, పోలీస్ స్టేషన్ సాక్షిగా ఎదురుగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడం, వీరభద్ర కాలనీలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న చిత్రం, లెప్రసీ కాలనీ సమీపాన కూల్చివేసిన కట్టడంలో మళ్ళీ పునర్నిర్మాణం, చంద్రపూరి కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలు, ఇక రాజీవ్ గృహకల్ప సాక్షిగా ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు, చంద్రపూరి కాలనీలో అక్రమంగా బిస్మెంట్ల నిర్మాణం, గతంలో ఆర్ఐ కూల్చిన స్థలంలో మళ్ళీ నిర్మించిన నిర్మాణం, ఆర్ఐ అనధికార పర్మిషన్ తో ప్రభుత్వ స్థలం వికలాంగుల కాలనీ సమీపాన అక్రమ నిర్మాణం. ఇది ప్రధానంగా ఆర్ఐ గారి భాగోతం. కాప్రా జవహర్ నగర్ ప్రతినిధి నేటితరం. జవహర్ నగర్ పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చాంశనీయంగా మారింది. రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పై స్థానికులు తీవ్రమైన ఘాటు విమర్శనలు, ఆరోపణలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన మాత్రమే కాకుండా నామమాత్రపు కూల్చివేతలు నిర్వహించి అనంతరం అదే ప్రాంతాల్లో నిర్మాణాలు తిరిగి పూర్తి అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇక స్థానికుల కథనం ప్రకారం కూల్చివేసినట్లు చూపించిన దాదాపు 200 నిర్మాణాల స్థానాల్లో మళ్ళీ భవనాలు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు రక్షించాల్సిన రెవెన్యూ అధికారులే లక్షల్లో లంచాలు తీసుకొని ఈ అక్రమ నిర్మాణాలను తూతూ మంత్రంగా కూల్చివేసి అదే స్థలంలో కొత్త నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ₹1 కోట్ల వసూలు చేస్తున్నారనే ఆరోపణలు జవహర్ నగర్ లో తీవ్ర ప్రకంపనం రేకెత్తిస్తోంది. దీంతో కూల్చివేసిన ప్రక్రియపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చర్యలు నిజంగా అక్రమ నిర్మాణాల నియంత్రణ కోసమేనా, లేక కేవలం అధికారుల ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు కాసులు వసూలు చేసుకునే చర్యల అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలు చేస్తున్న ఆరోపణల ప్రకారం ఒక్కో నిర్మాణానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు జరుగుతున్నాయట. ఒక్కో నిర్మాణానికి, అక్రమ నిర్మాణానికి ఆర్ఐ చేతివాటం 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నాడట. ఇక అయితే ఆరోపణలపై కలెక్టర్ విచారణ జరిపిస్తే కాప్రా తహసీల్దార్ కార్యాలయం సాక్షిగా ఆర్ఐ వసూళ్ల బండారం పూర్తిగా బయటపడుతుందని, నిత్యం ఆర్ఐ ఇక్కడే తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఉండడం ఆంతర్యం. ఆర్ఐకి అర్ధరాత్రి పని ఏం పనే? ఆయన డ్యూటీ టైమింగ్స్ ఏంది? ఆయన మొత్తం మండల కార్యాలయానికే హెడ్. ఆర్ఐ ఒక రెవెన్యూ ఇన్స్పెక్టరు, ఎంఆర్ఓ గారి కింద పనిచేయాల్సిన పర్సను రాత్రి మొత్తం అక్కడ ఉండడం అసలు దీనికి అర్థమైంది. ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలు, రెవెన్యూ శాఖ పనితీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏంటంటే తహసీల్దార్ కార్యాలయంలోనే రాత్రి వేళల్లో ఆర్థిక లావాదేవీలు, సెటిల్మెంట్లు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయని స్థానికులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు
పై అధికారులు విచారణ జరపకపోవడంతో రెవెన్యూలో మరింత బరితెగింపు. ఇంకేముందిగా, మొత్తం బతల మొత్తం డబ్బులు వసూలు బహిర్గతంగా వసూలు చేసుకుంటుంటే నేతారం దినపత్రికకు దొరికిపోయారు. ఇప్పటికైనా కలెక్టర్ మరి చర్య తీసుకుంటాడా లేదా చూడాలి. అక్రమ నిర్మాణ నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడం పరిపాలనా వ్యవస్థకు ఒక మచ్చ లాంటిది. ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. నిజంగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే అవి పూర్తిగా తొలగించబడాలి. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ నిర్మాణాలు ఎలా పూర్తవుతాయన్న ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంటుందని అంటున్నారు. జవహర్ నగర్ ప్రాంతంలో గతంలో కొంతకాలంగా వేగంగా పెరుగుతున్న నిర్మాణాల నేపథ్యంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ స్వయంగా వ్యవహార ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి అక్రమ నిర్మాణాలు, వాటికి సంబంధించిన అనుమతులు, కూల్చివేతలు, రికార్డులు, అధికారుల పాత్రపై విచారణ లోతుగా జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. అధికారులపై వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనేది విచారణ ద్వారానే తేలాలి. ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే పారదర్శక దర్యాప్తు అవసరమని స్థానికులు కోరుతున్నారు. ఈ ఆర్ఐ కథ, అసలు కథ ఏందనేది కలెక్టర్ గారు ఖచ్చితంగా చూడాలి. ఆర్ఐ కూల్ చేసిన ఇండ్లపై ఒక్కొక్క ఇంటిపై 3 నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్నట. ఎక్కడెక్కడ వసూలు చేస్తున్నాడో ఇక్కడ ప్రధానంగా చూడండి. ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఒక్కొక్క దగ్గర ఇక చూడండి, 1 2 3 4 5 6 చోట్ల, ప్రధానంగా 6 చోట్ల కట్టడాలు కూల్ చేసిన చోటనే ఎక్కడెక్కడ ఉందో పూర్తిగా ఎవిడెన్స్ తో సహా కలెక్టర్ గారు దీన్ని చూడండి. ఈ కాప్రా ఆర్ఐ కథ ఏందో ఒక్కసారి కలెక్టర్ గారు దీన్ని పూర్తిగా చూసుకొని, అక్రమ కట్టడం 2 నిర్మాణాలు, అక్రమంగా నిర్మిస్తున్న 2 నిర్మాణాలు ఆర్మీ డెంటల్ కాలేజ్ సమీపాన ప్రభుత్వ స్థలంలో ఇట్లా 2 నిర్మాణాలు. అంటే పట్టపగటిలు అడ్డగోలుగా రెవెన్యూ వ్యవస్థ ఇంత దుర్మార్గంగా పనిచేస్తుంది అనేది కాప్రా మున్సిపాలిటీలో మనకు తెలుస్తోంది. దీనిపై కలెక్టర్ గారు పూర్తిగా వసూళ్ల దంద ఆర్ఐ సత్యనారాయణ ఎన్ని డబ్బులు ఎట్లా కూర్చుకుంటుండో మనం ఒక ఫోటో చూడొచ్చు. ప్రజలు మాత్రం కూల్చిన చోట కొత్త నిర్మాణాలు ప్రత్యక్షమవుతున్నాయని కలెక్టర్ని ప్రాధాయపడుతున్నాడు. కలెక్టర్ సాబ్ జర సమగ్ర విచారణ చేపట్టండి అని, ఈ ఆర్ఐ అసలు కథ ఏందో తేల్చమని ప్రజలు అడుగుతున్నారు. ఒక్కో ఇంటికి 3 నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నట ఈ దొర. జవహర్ నగర్ లో అక్రమ కట్టడాలు, కూల్ చేసిన 200 ఇళ్ల స్థానాల్లో మళ్ళీ కొత్త నిర్మాణాలు, అక్రమ భవనాలు. ఇది రెవెన్యూ వ్యవస్థ. ఇది ఇవాల్టి విశ్లేషణ. తిరిగి రేపటి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.